హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఉప ఎన్నికల సందర్భంగా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ కాలేదన్నమాట. ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఎన్నికల అధికారులు ఆప్ చేయడం వల్ల వేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పథకం కింద 2,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పడిందనమాట. అది కేంద్ర ప్రభుత్వం వేసే నిధి కాబట్టి, డబ్బులు కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేందుకు రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉండడం వల్ల ఈ ఎలక్షన్ అధికారులు అంటే ఈసీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దీన్ని ఆఫ్ చేశారనమాట. ఆ ప్రాంతాల్లో అమౌంట్ వేయకూడదు, దానివల్ల ఓటర్లలో ఎఫెక్ట్ వస్తుంది అని వాళ్ళు ఆఫ్ చేశారనమాట. ఇప్పుడు వాళ్ళకు అమౌంట్ వేయడానికి ప్రభుత్వం వేసిందనమాట. ఈ బుధవారం నాడు అంటే నిన్న బుధవారం నాడు వాళ్ళకు అమౌంట్ వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అకౌంట్లో జమ అయింది డబ్బు. అంతేకాకుండా గత 2వ తేదీ వేసిన అన్నదాత సుఖీభవ పథకం కింద 2వ తేదీ చాలామందికి అమౌంట్ జమ అయింది, కానీ కొంతమందికి జమ కాలేదన్నమాట. వాళ్ళకు ఈ కేవైసీ, అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఎన్పిసి లింక్ చేసుకోకపోవడం, అటువంటి సమస్యల వల్ల కొంతమందికి అమౌంట్ అకౌంట్లో పడలేదు. అటువంటి వాళ్లకు కూడా డబ్బు నిన్న జమ చేసిందనమాట. ఎవరెవరికి ఎంతెంత జమ చేసింది అని చెప్పి క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా వేయలేకపోయినటువంటి 1,04,107 మంది ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద నిన్న బుధవారం నాడు 5,000 రూపాయల చొప్పున జమ చేసిందనమాట. అదేవిధంగా ఈ 2వ తేదీన ఈ కేవైసీ, మ్యాపింగు, ఎన్పిసి లింక్ సమస్యల వల్ల డబ్బు పడిన వాళ్లకు నిన్న వేసింది. వాళ్ళకి ఎంతమందికి అంటే 38,658 మందికి అమౌంట్ ప్రభుత్వం జమ చేసిందనమాట. ఎవరైనా అన్నదాత సుఖీభవ సంబంధించి ఎవరైనా అకౌంట్లో డబ్బులు పడిన వాళ్ళు ఉంటే వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకొని వాళ్ళ అమౌంట్ పడిందా లేదని చూసుకోండి. ఒకవేళ చెక్ చేసుకోవడం, బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నా అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ను ఓకే చేసి మీరు నో యువర్ స్టేటస్ దగ్గర క్లిక్ చేశారంటే డాష్బోర్డ్లో ఆటోమేటిక్గా మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది, కింద క్యాప్చర్ కోడ్ ఉంటుంది. ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ని మీరు సబ్మిట్ చేసి క్లిక్ చేసి అదేవిధంగా సబ్మిట్ బటన్ కొట్టండి. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చింటారో అన్నదాత సుఖీభవకు సంబంధించి ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అమౌంట్ ఏ బ్యాంకులో పడింది కూడా చూపిస్తుంది. అందువల్ల మీ అమౌంట్ జమ అయిందా లేదా తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోలను కూడా లైక్ చేయండి. ఇలాంటి విషయాలు ఎన్నో, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయాలు ఎన్నో నేను తెలియజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మీరు బెల్ బటన్ని క్లిక్ చేశారంటే ప్రతి న్యూస్ మీకు నేరుగా మీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి చేరుతుంది. మీరు చూసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతవరకు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.